ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని తొలగించేందుకే భూభారతి తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర సాధనలో రెవెన్యూ శాఖ సిబ్బంది కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఉద్యమంలో పాల్గొన్న సిబ్బందికి గత సీఎం మేలు చేస్తారని అందరూ ఆశించారని, కానీ ఆరోపణలు తట్టుకోలేక సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. గ్రామ పరిపాలనా అధికారులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం చేతుల మీదుగా జీపీఓలకు నియామక పత్రాలు అందించారు. నాడు ఉద్యమంలో రెవెన్యూ సిబ్బంది ఉవ్వెత్తున పాల్గొన్నారని అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి ముఖ్యమంత్రి గారు ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో బాధ్యత వహించిన వాళ్ళందరికీ ఒక గుర్తింపు, గౌరవము, వాళ్ళ యొక్క ప్రతిష్ట పెరగడానికి వారి ప్రయత్నం చేస్తారని మేము మనమందరం ఆశించినాం. కానీ జరిగిన పరిణామాలు 10 సంవత్సరాల పరిపాలనలో ఆర్టీసీ కార్మికులు దాదాపుగా 55-60 మంది ఆత్మహత్యలు చేసుకున్నా వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించలేదు. సింగరేణి కార్మికులు దానికి అతీతం కాదు. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన వాళ్ళు కానీ రెవెన్యూ శాఖకు సంబంధించిన సిబ్బందిని ఒక దొంగలుగా, లేకపోతే ఈ రాష్ట్రాన్ని దోసుకున్న దాంట్లో రెవెన్యూ శాఖ సిబ్బందే అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది అన్నట్టుగా ప్రజల ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జరిగిన భూ పోరాటాలన్నీ కూడా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో జరిగిన పోరాటాలన్నీ కూడా భూమి చుట్టూతోనే తిరిగినాయి. ధన దాహంతో, భూదాహంతో ఈ భూమిని చెరబట్టాలన్న ఆలోచనతో ఆనాటి పాలకులు ధరణి అని ఒక భూతాన్ని సృష్టించారు. ఆ ధరణి భూతమే వాళ్ళ భూదాహాన్ని తీర్చుకోవడానికి వినియోగించుకోవాలనుకున్నారు. ధరణి ద్వారా వాళ్ళు కొల్లగొట్టే భూములు లెక్కలు తెలియవద్దు, ప్రజలకు అర్థం కావద్దు అని అంటే మిమ్మల్ని బలివ్వాలి అని మీ విఆర్ఓ, విఆర్ఏ వ్యవస్థల్ని ధరణి ద్వారా కొల్లగొట్టాలనుకున్న వేలాది లక్షలాది ఎకరాల భూముల లెక్కలు పక్కాగా తెలిసిన విఆర్ఓ, విఆర్ఏలను తొలగించుకోకపోతే వాళ్ళ దోపిడీ గ్రామాన తెలుస్తుంది. వాళ్ళ దుర్మార్గాన్ని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుందని మిమ్మల్ని బలి పశువులుగా నిలబెట్టిండ్రు. అందుకే ఎప్పుడైనా విశ్వాసం కలిగిన కుక్కనైనా చంపాలి అని అంటే పిచ్చిదని ముద్రయ్యాలి అని పెద్దలు చెప్పిండ్రు. వాళ్ళ దోపిడీకి అడ్డుగా ఉన్న మీరు రేపు వాళ్ళ దోపిడీని ప్రజలకు వివరించే మిమ్మల్ని, విఆర్ఓ, విఆర్ఏ వ్యవస్థల్ని మిమ్మల్ని దోపిడీదారులుగా ఆనాటి నిజాం సర్కార్లో రజాకర్లు ఎట్లయితే గ్రామాల మీద పడి కొల్లగొట్టినరో ఈనాడు రెవెన్యూ సిబ్బంది, ముఖ్యంగా విఆర్ఓ, విఆర్ఏలు ఈ గ్రామాల నుంచి కొల్లగొడుతుండ్రు, రైతుల భూములు గుంజుకుంటుండ్రు అని ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం. రోజుల వారీగా నెలల కొద్దీ చర్చించినాం, సూచనలు తీసుకున్నాం, సలహాలు పాటించినాం. చివరికి భూభారతి 2025 చట్టాన్ని తీసుకొచ్చి ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు అంకితం చేయడం ద్వారా ఈరోజు ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతి ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేసినాం.